అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా ఎవరి కోసం చేయబోతున్నానంటే, ఎవరైతే నెల జీతం రాగానే అడ్డదిడ్డంగా ఖర్చులు పెట్టేస్తూ నిద్ర లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ల కోసము, లంచ్ల కోసం, డిన్నర్ల కోసము స్విగ్గీ జొమాటోలకి వేలకు వేలు తగలబోస్తున్నారు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ కామర్స్లో వేలకు వేలు డబ్బులు అనవసరంగా దుబారా చేస్తున్నారో అటువంటి వాళ్ళ కోసం, అటువంటి పిల్లల కోసం, ఆ పిల్లల కన్నా ఆ తల్లిదండ్రుల కోసం ఈ వీడియో మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. సార్, ఉద్యోగం అంటే వాడు అప్పటిదాకా ఒక 2-3 సంవత్సరాలు జాబ్ ఉండదు, ఏదో కష్టపడి ఒక జాబ్ అయితే వస్తుంది. సరే, జాబ్ వచ్చినాక ఏదో ఓ 40,000 50,000 శాలరీ స్టార్టింగ్ ఉంటుంది. వాడు అప్పటిదాకా ఏదో ఒక రకంగా ఉంటాడు సార్. జాబ్ వచ్చిన 2-3 నెలల తర్వాత నుంచి ఏదో పెద్ద ప్రపంచాన్ని సాధించేసినట్టు, వాడేదో పెద్ద రిచ్ కిడ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంటారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది వాళ్ళ లైఫ్ స్టైల్. ఇక నిద్ర లేచిన దగ్గర నుంచి స్విగ్గీ జొమాటోలో ఫుడ్లు ఆర్డర్లు పెట్టుకోవడాలు అవి ఉన్నాయి కదా, జెప్టోలు బ్లింకిట్లో నిద్ర లేచిన దగ్గర నుంచి రకరకాల ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడాలు, ఇక ఐఫోన్లు సాయంత్రం అయిందంటే ఆ పబ్బులు గిబ్బులు, ఇలా వచ్చిన జీతాలు మొత్తం తగలబోస్తున్నారు. సరే, తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులు ఏమైనా పద్ధతిగా వినే తల్లిదండ్రులు అంటే వాళ్ళు కూడా అట్లేరు. ఏముందండి, మేమంటే అప్పట్లో కష్టాలు పడ్డాము, ఇప్పుడు మావాడు ఎంత కష్టపడాలి, మావాడు ఇప్పుడు నిద్రలేచిన దగ్గర నుంచి ఊరు మీద పడి బలాదూరులు తిరగాలి, మావాడు ఊరు మీద పడి జల్సా రాయిలాగా తిరగాలి, మేము కష్టపడ్డాం అప్పుడు 80-90లో, కాబట్టి ఇప్పుడు మా పిల్లలు కష్టపడకూడదు, కాబట్టి మా వాడు అడ్డదిడ్డంగా రోడ్ల మీద తిరిగినా మాకేమి బాధ లేదని చెప్పి ఉన్నారు. సరే, అటువంటి వాళ్ళ కోసం వదిలేద్దాం. మొత్తానికి జీతం వచ్చాక డబ్బుని సరైన విధంగా ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా పొదుపు చేసుకోవాలి డబ్బుని? మనము జనరల్గా ఎవరికైనా డబ్బులు అడిగితే ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు ఖర్చు పెడతాం చెప్పండి? అందరు ఉంటే కదా, ఉంటేనే ఖర్చు పెడతాం, ఉంటేనే పలానా అడిగితే ఇస్తాం. డబ్బులు లేవనుకోండి, ఇస్తావా? లేవం కదా. అయితే ఎంప్లాయీస్కి మీకు ఫస్ట్ తారీఖు కాగానే శాలరీ క్రెడిట్ అవుద్ది. క్రెడిట్ అవ్వగానే ఇప్పుడు నేను ఒక 5-6 సూత్రాలు చెప్తాను, ప్రిన్సిపల్స్. అది కనుక పర్ఫెక్ట్గా ఫాలో అవుతాయి ఈ సమస్యలే ఉండవు. సో చాలామంది ఏం చేస్తారంటే, డబ్బులు రాగానే అకౌంట్లో ఉంటాయి కదా, ఓ 10వ తారీఖు వరకు, 15 వరకు, 20 వరకు విచ్చలవిడిగా మీరు చెప్పిన విధంగా ఖర్చు పెట్టేస్తారు. మొత్తం పొద్దున్న లేస్తే ఇంకా శాలరీ రాగానే ప్రతి సంవత్సరం మనకు దీవాళీ దసరా ఒకసారి వస్తుంది. కానీ ఈ శాలరీ ఉన్న వాళ్ళకు సంవత్సరం 12 దసరాలు, 12 దీవాళీలు. మనం దసరా దివాళీ కూడా సంవత్సరం కూడా ఖర్చు పెట్టవంతా, కానీ అలా ఖర్చు పెట్టేస్తున్నారు. సో దాని నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు శాలరీ రాగానే నా గత మంత్ శాలరీ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత మిగిలింది, దేని ఖర్చు పెట్టాను, అది రివ్యూ చేసుకోవాలి. లాస్ట్ మంత్ శాలరీ, గడిచిపోయిన శాలరీ రివ్యూ చేయాలి. రివ్యూ చేస్తే లాస్ట్ మంత్ శాలరీలో ఎక్కడెక్కడ దుబారా చేశాను నేను, ఎక్కడ అనవసరపు ఖర్చులు పెట్టాను, ఎక్కడెక్కడ నేను అవసరం ఉండేదానికి పెట్టాను, ఇవి కనుక ప్రాపర్గా రాసుకోగలిగితే ఈ మంత్ శాలరీని మళ్ళీ నేను ఎలా ఖర్చు పెట్టాలి అనే ఒక మంచి ప్రణాళిక వేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. సూపర్. పోయిన మంత్ చేసిన అన్ని దుబారా తీసేస్తే ఆటోమేటిక్గా ఎంత మిగిలేది అర్థమవుద్ది మనకు. ఫస్ట్ స్టెప్ చేయాలి. తర్వాత నెంబర్ 2, మనము ఏవైతే ఇన్సూరెన్స్ పాలసీలు, మంత్లీ కట్టేవి, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్, లేకపోతే ఇంకేదైనా ఈఎంఐ లేదా ఇంటర్నెట్ బిల్లు, ఫోన్ బిల్లు, ఇలాంటి కొన్ని మంత్లీ కట్టేవి కంపల్సరీ మ్యాండేటరీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ తారీఖు రాగానే దానికి కట్టవలసిన అన్ని కట్టేసి మొత్తం అకౌంట్ అంతా క్లీన్ చేసేయాలి. దానివల్ల 2 లాభాలు. ఒకటి, టైంకి కట్టడమే కాకుండా మనము టైంకి కట్టడం వల్ల అధిక వడ్డీలు, పెనాల్టీలు, ఫైన్స్ లాంటివన్నీ పడకుండా సిబిల్ స్కోర్లు అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఈఎంఐ కావచ్చు, లేకపోతే మనం కట్టవలసింది కావచ్చు. ఇప్పుడు కొన్ని కరెంట్ బిల్లు, ఈ బిల్స్ అన్ని ఆటోమేటిక్ పెట్టుకుంటారు చాలా మంది. అలా పెట్టుకోకపోయినా కూడా మనము ప్రతి నెల రివ్యూ చేసుకొని ఈ నెల ఎంత వాడామో, ఇంకేమేమి బిల్స్ అన్ని బిల్స్ క్లియర్ చేసేసేయాలి. ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ బిల్, టెలిఫోన్ బిల్, కరెంట్ బిల్లు, లేకపోతే ఇంకేమైనా వాచ్మెన్ శాలరీ, మెయిడ్ శాలరీస్, ఇలాంటివి అన్నీ క్లియర్ చేసేయాలి. సెకండ్ స్టెప్, అంటే కొంత డబ్బులు వెళ్ళిపోతాయి. థర్డ్ స్టెప్, నాకు ఎంతైతే ఎమర్జెన్సీ ఫండ్ కావాలి నా జాబ్ లేకపోతే మినిమం 6 months to 12 months ఉండాలి. ఆర్ నీకు శాలరీ వచ్చేదానికి ఇంటూ 12 months ఉండాలి. ఈ 12 monthsకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా? లేదు అంటే ఈ మంత్ శాలరీ నుంచి ఎంత కొంత నేను కాంట్రిబ్యూట్ చేయాలి దానికి. ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కేవలం లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఇది, లేదా బ్యాంక్లో, లేదా ఎఫ్డీ రూపంలో,
అంటే మన క్లిక్ అయ్యేలాగా జస్ట్ ఒక ఏటీఎం లెవెల్లో ఇట్లా క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేయాలి. ఎక్కడ ఎటువంటి మార్కెట్ ఒడిదుడుకులకు దేనికి సంబంధం లేకుండా ఒక లిక్విడ్ ఫండ్ దాంట్లో మనము 12 మంత్స్కి సరిపడే అమౌంట్ ఎంత ఉంది, ఇంకెంత డెఫిసిట్ ఉంది, ఈ మంత్లో ఎంత కంట్రిబ్యూట్ చేయాలి అని దాన్ని కంట్రిబ్యూట్ చేసేసేయాలి. అక్కడికి ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత కొన్ని రకాల మన దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని, లైక్ నేను రిటైర్ అయితే నాకు ఇంత కావాలి, రిటైర్మెంట్ ఫండ్, మా పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత కావాలి, మా పిల్లల మ్యారేజ్కి ఎంత కావాలి, ఇలాంటివి కొన్ని రకాల ఎక్స్పెండిచర్స్ ఫ్యూచర్లో వచ్చే ఉంటాయి. అలా అన్నిటికంటే ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ఫండ్. దీనికి ఎంత సేవ్ చేయాలి ఇప్పటి నుంచి, కనుక మీ మొత్తం ఇన్కంలో నుంచి అట్లీస్ట్ మినిమం 10 to 20% తక్కువ కాకుండా లాంగ్ టర్మ్ సేవింగ్స్, అంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ అంటే దీర్ఘకాల అవసరాలకి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయాలి. అంటే మనము రిటైర్మెంట్ ఎప్పుడు అవుతాను, నా వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు, నేను ఒక 15 years తర్వాత 10 to 15 రిటైర్ అవుతాను, అప్పటికి నా ఖర్చులు ఎంత అంటే ఇవాళ నాకు గనక నెలకు 50,000 అవసరమైతే ఒక 10-15 years తర్వాత కనీసం మినిమం 5 to 6 times కావాలి. అంటే ఒక 2.5-3 lakhs మినిమం కావాలి. ఆ 3 lakhs రావాలి అంటే నా కార్పస్ ఎంత ఉండాలి, నా కార్పస్ కనీసం 4 to 5 crores ఉండాలి. ఇప్పుడు కార్పస్ ఎంత ఉంది, ఎంత జనరేట్ చేయాలి, దీనికోసం మనము ఎస్ఐపి లాంటిది యాడ్ చేసుకొని దానికి పంపించేసేయాలి. తర్వాత కొన్ని రకాల లోన్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ తీసుకొని ప్లాట్లు కొంటూ ఉంటారు మహానుభావులు చాలామంది. తర్వాత పర్సనల్ లోన్ తీసుకొని వేరే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఎవరికో ఇస్తూ ఉంటారు, చిట్టీలు ఉంటాయి కొంతమంది. వీటన్నిటికీ కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వీటిని ఫస్ట్ కట్టేసేయాలి. అంటే మన దగ్గర ఎంత మిగులుతా అంత హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే లోన్స్కి కానీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే లయబిలిటీస్ కానీ ఫస్ట్ కట్టేసేయాలి. ఎందుకంటే హోమ్ లోన్ తక్కువ ఉంటుంది, ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతుంది. కానీ మన పర్సనల్ లోన్స్ చాలా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ బిల్స్ హై రేట్ ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఫస్ట్ క్లియర్ చేసేసేయాలి. అట్లా వాటన్నిటికీ క్లియర్ చేసేసేయాలి. క్లియర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏముందో వాటిని మనం ఆ నెల ఖర్చు పెట్టుకోవడానికి ప్లాన్ చేయాలి. అంటే ఫస్ట్ శాలరీ రాగానే రివ్యూ చేయాలి, గత నెల ఏం ఖర్చు అయింది, ఎక్కడ ఖర్చు పెట్టాను, ఏం చేశాను. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఆ నెల ఖర్చులు ఏమి ఉన్నాయి, బిల్స్ ఏమున్నాయి అన్ని క్లియర్ చేసేయాలి. తర్వాత ఎక్కడెక్కడైతే నా లాంగ్ ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ పాలసీలు ఇలాంటివి ఉంటే వాటికి క్లియర్ చేసేయాలి. తర్వాత నా రిటైర్మెంట్ ప్లానింగ్ ఏముంది దానికి పంపించేసేయాలి. తర్వాత నా ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంది, ఎంత తక్కువ ఉంది, ఇప్పుడు ఎంత కంట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి అన్ని సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత బేసిక్ నెసెసరీ పోయిన తర్వాత రిమైనింగ్ మన వాంట్స్ కోసం, తర్వాత లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఇలా చేశారనుకోండి, అప్పుడు మీరన్నా స్విగ్గీలు జొమాటోలు పెట్టడానికి ఉండదుగా డబ్బులు ఉంటేనే పెడుతుంటాయి ఖర్చు ఇవన్నీ. కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వీటన్నిటికీ మనం అలొకేట్ చేసుకొని రిమైనింగ్ని కనుక మనం ఖర్చు పెట్టుకుని రెడీగా ఉంటే ఈ డబ్బులు మనం 30 రోజుల పాటు ఖర్చు పెట్టాలి కదా. ఒక డిసిప్లిన్ వస్తుంది తెలియకుండా. ఇప్పుడు ఒక దేశానికి ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ ఎంత ముఖ్యమో మన వ్యక్తిగతంగా కూడా మన బడ్జెట్ అంతే ముఖ్యం. ఆ వ్యక్తిగత బడ్జెట్ని కనుక ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మన అకౌంట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎమర్జెన్సీ అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎస్ఐపీస్ అన్ని వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడు కూడా నా శాలరీ అకౌంట్కి ఎస్ఐపీ లింక్ చేయొద్దు. ఎందుకంటే శాలరీ అకౌంట్ మనం కంపెనీ మారిన కొద్దీ అకౌంట్ మారిపోద్ది. అండ్ రెండోది ఎస్ఐపీ నేను ఏం చేస్తానంటే అందరికీ డిఫరెంట్ డేట్స్ పెడుతూ ఉంటాము, కనుక అది ఆ డేట్ ప్రకారం వెళ్ళిపోవాలి. సో 1st తారీఖు రాగానే నా ఎస్ఐపీ అమౌంట్ ఎంతో అందులోకి వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఎఫ్డీలాగా ఉండాలి, దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇట్లా ఎక్కడికక్కడికి బైఫర్కేట్ చేసుకొని 1st తారీఖు నాడు కనుక కూర్చొని ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఈ ఆర్థిక ప్రణాళిక ప్లాన్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ముఖ్యంగా మనం ఫస్ట్ ఏమింటున్నాం, ఇప్పుడు ఈ ఏఐ రావడం వల్ల జాబ్స్ పోతున్నాయి, లేకపోతే వేరే రీజన్స్ వల్ల, అమెరికాలో పరిస్థితుల వల్ల జాబ్స్ పోతున్నాయి కదా. మరి అలాంటప్పుడు జాబ్ పోతున్న పరిస్థితి ఏంటి, నేను ఎలా సర్వైవ్ కావాలి, వాటన్నిటికీ సమాధానమే మనం చేసుకునే ఆర్థిక ప్రణాళిక. సో గిరిబాబు గారు, అంటే నేను ఇందాక ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టు ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే, అరే మీ అమ్మాయి అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టేస్తుందండి, మీ అబ్బాయి అనవసరంగా డబ్బంతా ఖర్చులు తగలబోస్తున్నాడు అని చెప్తే, ఏమనండి మేమంటే అప్పట్లో కష్టపడ్డాము, ఇప్పుడు మా పిల్లలు అసలు ఏమాత్రం కష్టపడడానికి లేదు, కాబట్టి మా పిల్లలు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి, మా పిల్లలు హ్యాపీగా రోడ్ల మీద పడి తిరగాలి, దొరలాలంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నారు. కాబట్టి ఈ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే పిల్లల ఖర్చుల్ని అదుపు చేయడం అనేది తల్లిదండ్రుల బాధ్యత, కానీ తల్లిదండ్రులే అలాంటి బాధ్యతను మర్చిపోయి పిల్లల్ని ఈ విధంగా పక్కదోవ పట్టేలా ఆల్మోస్ట్ అందరు తల్లిదండ్రులు చేస్తున్నారు. కానీ నిజంగా అలా ఎవరైనా చెప్తారనేది అనుకోవట్లేదు. అలా చెప్తే అంతకుమించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఎప్పుడు ఏదైనా అలా చెప్పకూడదు, చెప్పరు కూడా నా దృష్టిలో. ఇక అలా చెప్పారు అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే మంచిది. సో నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రణాళిక గురించి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి నేర్పించాలి. నా దగ్గరికి నేను ఒక ఫ్యామిలీ వచ్చారు ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కోసం. వాళ్ళ డాటర్ వచ్చేసి మెడిసిన్ చదువుతోంది జార్జియాలో, వాళ్ళ అబ్బాయి జాబ్ లేదు, AAA అయిపోయింది, 3 years అవుతుంది. వాళ్ళ ఫాదర్కి 2 lakhs దాకా శాలరీ. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఫాదర్ శాలరీ తీసుకొని ఇంకా ట్రేడింగ్ మొదలు పెట్టాడు. ఆల్రెడీ 5 lakhs పోగొట్టేశాడు, పోయినాయి.
ఇప్పుడు ఏం చేశాడు, నేను ఒక ట్రైనింగ్ నేర్చుకున్నా, కోర్స్ నేర్చుకున్నా అని చెప్పేసి F&O స్టార్ట్ చేశాడు. F&Oలో సెల్లింగ్ స్టార్ట్ చేశాడు, ఆప్షన్ సెల్లింగ్ చేసిన తర్వాత డబ్బులు వస్తున్నాయని చెప్పాడు. నేను చెప్పాను ఎంత పెట్టావు, ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 5.5 lakh గాన్. అది పోయినాయి చెప్పట్లేదు, నేను 1,00,000 పెడితే 1,30,000 అని చెప్తున్నాడు. పోయినాయి అంటే అప్పటికి పోయినాయి, అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయినాయి. దీని మీద చెప్తున్నాడు, ఫ్రెష్గా స్టార్ట్ కాదు మొత్తం చెప్పు అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 5 లక్షల పైగా పోగొట్టేశాను, ఇప్పుడు నడుస్తుంది. మరి నీ జాబ్ ఏంటి అంటే జాబ్ లేదు. ఏం చేసామంటే ట్రిపుల్ చేశాను. మరి అలా జాబ్ లేకుండా ఇంట్లో కూర్చుంటే ఇలాంటి పనులే చేస్తాం మనం. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ అనేది ఒక అతిపెద్ద సంపద సృష్టించే ఒక యంత్రాంగం, అది సంపద సృష్టించే అవకాశం, అది వ్యవస్థ, సంపద సృష్టి వ్యవస్థ. దాంట్లోకెళ్ళి సంపద సృష్టించుకోకుండా ఇలా మీరు ట్రేడింగ్ తోటి మీరు గనక ట్రేడింగ్ చేశారంటే డబ్బులు పోవడం తథ్యం. రోడ్డున పడడం తథ్యం. రోడ్డున పడడం నిద్రలే చిన్న చూడట్లేదు. అబ్బాయిని అడిగాను, నువ్వు ఎలా చేస్తున్నావు అంటే నేను డిమాండ్ సప్లై ఫాలో అవుతా అంటాడు. బాబు నువ్వు ఎంత ట్రేడింగ్ చేసినా కూడా ఒక 10 ట్రేడింగ్స్లో 3-4 ట్రేడ్స్ పాజిటివ్ ఉంటాయి, ఒక 3-4 ఫ్లాట్గా ఉంటాయి. 2 ట్రేడ్స్ చాలు, మొత్తం డబ్బులు ఉడుచుకుపోతాయి. సో అదొక అత్యంత సంపద సృష్టించే వ్యవస్థ. ఆ దాంట్లోకి వెళ్ళి నువ్వు ఎంత కాలం అయితే ఇన్వెస్ట్ చేసి మంచి కంపెనీస్లో వెయిట్ చేస్తావో అంతకంటే ఎక్కువ సంపద సృష్టించబడుతుంది. ఇప్పుడు మనం చూసే ప్రపంచ కుబేరులు కానివ్వండి, రీసెంట్గా ఎలాన్ మస్క్ ఆయన పోర్ట్ఫోలియో ఎక్కడికి వెళ్ళిపోయింది, ఓవర్ నైట్ $1 trillion దాటిపోయింది. ఎలా వచ్చింది అదంతా? ఓవర్ నైట్ అతని కంపెనీ లిస్ట్ అవ్వడం వల్ల, మార్కెట్ వాల్యూషన్ పెరగడం వల్ల. మనం కూడా ఇన్వెస్ట్ చేసి నీ గోల్ కోసం వెయిట్ చేయి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఇట్లా అంటే జాబ్ లేకపోవడం వల్ల. ఫస్ట్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు జాబ్ లేదని భయపడడం కాదు, జాబ్ లేదని ఇబ్బంది పడడం కాదు. ఫస్ట్ నువ్వు నీ స్కిల్ ప్రకారంగా జాబ్ తెచ్చుకొని నువ్వు అందులో ఎంగేజ్ అయ్యి నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకొని నువ్వు స్కిల్ పెంచుకొని జాబ్ చేసి వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి నీ భవిష్యత్ ప్రణాళిక కోసం వాడుకో. ఫాదర్ లాగా నీకు పెన్షన్ రాదు, గవర్నమెంట్ జాబ్ కాదు కనుక నీ వయసు 24 years, ఒక 45 వరకల్లా ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి. సో అవన్నీ చేస్తూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది, స్టాక్ మార్కెట్ అనేది నీ యొక్క సేవింగ్స్కి ఒక మంచి మార్గం అది. కానీ దాంట్లోకి వెళ్ళి సేవింగ్స్ చేయకుండా ట్రేడింగ్ చేస్తే చాలా దారుణంగా పరిస్థితులు ఉంటాయని గట్టిగా క్లాస్ ఇచ్చాను నేను. సో అతను చూద్దాం మారుతాడో లేదు. సో అట్లా కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మన లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఒక మంచి సంపద సృష్టించుకోవచ్చు. ఇది ఎక్కడ కూడా సాధ్యం కాదు ఎక్సెప్ట్ స్టాక్ మార్కెట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. జీతం వచ్చిన వెంటనే ఎలాంటి పనులు చేస్తే మనం సరైన విధంగా మన ఖర్చుల్ని, అదేవిధంగా మన పెట్టుబడుల్ని, మన సేవింగ్స్ని ఏ విధంగా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు అన్నదాన్ని చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.